మన యొక్క డాంగ్రేయ మహారాజు పెంచినటువంటి ఉద్యానవనములకు వెళ్ళి ఆ యొక్క వనవింతలు చూసేద్దాం. మన యొక్క డాంగ్రేయ మహారాజు పెంచినటువంటి ఉద్యానవనములు చూసి రావాలి. ఆ యొక్క ఉద్యానవనములో మన రాజు పెంచినటువంటి ఉద్యానవనం ఏ విధంగా ఉన్నదో చూసి రావాలన్నా. మనం 6 ఉన్నాం. 4 దిశలు ఉన్నాయి. 4 దిశలకు 4 పోదాం అంతే. ఇంకా 2 ఉన్నారా? ఇంకా 2 ఉంటే ఎవరికి ఏలి పొరపాటు ఉంటుందో భయం ఉంటుందో వారికి వెళ్ళి 2 పంపిద్దాం. వస్తాడు కానీ అరే ఏంద్ర ఈ చిత్రం ఇన్నేళ్ళ వారి ఈ వనములో ఏ దశకు ఏది ఉన్నదో మనకి ఎరికే. ఇంతవరకు ఎలాంటి అచ్చులు పడలేదు. అవును, ఖాళీ అచ్చులు కాదు, గోరు అచ్చులు కూడా పడలే. మరి ఏంది కావచ్చు? ఈ గుర్రం అడుగురావు పడతాయి. గుర్రం ఖచ్చితంగా గుర్రమేరా? కాదురా, అయ్యో 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 వారి ఇది గుర్రమేనా? ఏ దయ్యం రాది? దయ్యం? అరే మల్లారెడ్డి ఏంటి రాది? దయ్యం ఇది గుర్రం అంటే గుర్రం కాదు. అవును, వాయ్యా ముంగడికి పోతేనేమో తంతాంది, వెనుక పోతేనేమో పోతేనేమో కన్ను వస్తుంది, ముందర పోతేనేమో కర్ర వస్తుంది. ఈ గుర్రం చిక్కడం లేదు. పంచవర్ణలు కలిగినటువంటి హయము, ఇటువంటి హయాన్ని మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రాజుగారి వద్దకు వెళ్ళి, ఓ మహారాజా, మన వనములోన వింత కలిగినటువంటి పంచవర్ణలు కలిగిన అశ్వమున్నది అని 1కి 2, 2కి 3, 3కి 5 విపత్తులు చెప్పి వద్దాం. నువ్వు అడగుసపోయి
చేస్తున్నాము కానీ అవును ఇటువంటి వింత మేము చూడలేదు, అటువంటి గుర్రాన్ని మేము చూడలేదయ్యా, వినలేదు, కనలేదు. పంచవంతలు కలిగినటువంటి గుర్రం, మొదట చుక్క, కాలిమే తోక, 3 గాళ్ళ పూత. అయ్యా ఆ గుర్రము పంచవంతలు కలిగినటువంటి గుర్రం అయ్యా. ఓ స్వామి చెప్తే నీకు మాటలు అనిపిస్తాయి కానీ ఆ అశ్వాన్ని చూస్తే ఆ అశ్వానికే తగు, నీకే తగు. దాని వన్నెలు చూస్తే, దాని చిత్రము చూస్తే నువ్వు దాన్ని విడిచిపెట్టవు. నీకే తగు ఆ గుర్రాన్ని, అశ్వానికే తగు. పంచవన్నెలు కలిగినటువంటి గుర్రం. పంచవన్నెలు కలిగినటువంటి అయముంటే ఒక గుర్రము ఉన్నదా? మొదట చుక్క, కాలిమే తోక. మరి అది మీ చేతికి చిక్కటం లేదా? చిక్కులయ్యా పోతేనేమో కరువు వస్తుంది, పోతేనేమో తన్ను వస్తుంది, కొరుకుతుంది. ఎన్నికలకి పిక్క పట్టదలకే వచ్చింది. ఆయమైన కాడ కొరుకుతుంది అయ్యా. లంచ గుర్రమే ఉన్నట్టుంది. సరే ఇప్పుడే మనము ఆ ఉద్యానవనము వెళ్దాము. ఆ శుభ్రం తీసుకొని రాండి, రథం సిద్ధపరిచి వెళ్తాము. స్వామి ఈ గుర్రములు బాగా సారి చేస్తున్నాయ్యా. అరే చూడు, ఉద్యానవనము వచ్చాను. ఇదేనాయా ఈ అసువులు తీసి ఆ చూడ బంధింపు చేయి. మహారాజా ఉత్తర భవన్లో పెళ్లి దాటి అనంతరం వచ్చిన వన విహారమురా. వన విహారం వచ్చిన మహారాజ్. అరే ఈ వనమో పవనమో
టేకు వృక్షములు పోక వృక్షములు పొప్పుడ తరబులు మాకులు గల ఈ భీకర వాహనము చిలికలు కోబెలు అమ్మసలు పలుకుతున్నటువంటి పలుకులు అమృతములు ఎంత అద్భుతంగా ఉన్నాయిరా. అవునయ్యా. ఆహా, ఇవి ఏం చెట్లే? చాలా అందముగా ఉన్నాయి. ఇవి ఏమేమి చెట్లు? జాజి విరజాజి మల్లె సుగంధమైనటువంటి పుష్పములతో వికసించినటువంటి ఈ ఉద్యానమును ఎంత రమణీయంగా ఉన్నది. అవును స్వామి. ఆహా, ఈ చెట్లు చూడు, ఈ వనము చూడు, ఆ కోకిలలు, ఆ పక్షులు చూడవయ్యా. ఆహాహా, ఎంత చక్కగా. మరెంత ముఖ్యంగా చూడు. దా 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 దా. ఇగో ఇక్కడే ఈయన ఉండవయ్యా. ఈయన ఉండే ఈయన ఉండే ఈయన ఉండే ఈయన ఉండే. అరే ఈయన ఉండరా? అరే ఈయన ఉండే. నువ్వు భయపడకు, నేను వచ్చాను, నేనున్నా. భయము ఇదే కాంపూరు ఇదే గుర్రం. అబ్బో, లంచ గుర్రం ఇది. వరబాల చాలా విచిత్రంగా ఉన్నది. చూడు, పంచవన్నీ గుర్రం. అదే ఈ గుర్రానికి నన్ను చూడంగానే నాయం కూడా పడుతుంది. నీకు పడుతుంది లంచ గుర్రం. అరే అరే, నువ్వు అట్లరా, నేను ఇంట్లో వస్తా, దీన్ని దొరికించుకుందాము. ఎగిరి అందుకుంటుంది. మరి తప్పకూడదు. ఎవరు అందుకుంటే వాళ్ళకే ఈ గుర్రం. అంతేనా? సంఘటన జరిగాక ఈ అయ్యమ్మను చూడు, ఎంత రమణీయంగా. ఆడిపోరా,